హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. ఐఎమ్ రియల్లీ సారీ, మిడ్ నైట్ రివ్యూస్ నైట్ చేయలేకపోయా, రికార్డ్ చేసాం. బట్ డ్యూ టు సివియర్ హెడేక్ అవ్వలే. అందుకే ఇంకా లెగిసి వర్క్ కూడా ఉంది, పక్కన పెట్టి రికార్డింగ్ అంతా నోట్ చేసుకొని అనాలిసిస్ చేసి ఇప్పుడు చేస్తున్నా. ఐఎమ్ రియల్లీ సారీ. రేపటి నుంచి మోస్ట్లీ నైట్ 3కి 2కి ఎప్పుడు చేసేటట్టే చేస్తా. వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. కొంచెం వీడియోని లైక్ చేసి చూడండి, కొంచెం రీచ్ వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. బట్ మంచి టాపిక్స్ ఉన్నాయి. మిడ్ నైట్ డిస్కషన్లోకి వెళ్ళకముందు నేను జస్ట్ ఒక 1 minute తీసుకుంటా. దేని గురించి అంటే, ఈ అబ్యూజివ్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో, బ్యాడ్ వర్డ్స్, కస్ వర్డ్స్, ఫౌల్ వర్డ్స్, ముఖ్యంగా అమ్మాయిల మీద. నిన్న మొన్నటి వరకు కంటెస్టెంట్ల మీద బూతులు తిట్టేవారు, ఇంకా ఎక్కువ వెళ్ళి అమ్మాయిల మీద, దట్టు ప్రేరణ, యష్మి గౌడ మీద ఎక్కువ. నీకు ప్రేరణ, యష్మి అమ్మాయిలా కనిపిస్తున్నారు, ఇంకెవరు అమ్మాయిలా కనిపించట్లేదా, రోహిణి అమ్మాయిలా కనిపించట్లేదా, విష్ణుప్రియ అమ్మాయిలా కనిపించట్లేదంటే అందరూ అమ్మాయిలే. ఉన్న అమ్మాయిలు ఎవరినన్నా రాంగే. కానీ వీళ్ళ మీదకి ఎందుకు ఎక్కువ అవుతుందంటే, ఇవంతా పిఆర్ జిమ్మిక్స్. వీళ్ళు కొంచెం ఓటింగ్లో ఎక్కువ ఉన్నారు అంతే. రోహిణినన్నా తప్పే, వెళ్ళిపోయిన నైని పవనినన్నా తప్పే, ఎవరినన్నా తప్పే. సో దయచేసి ఆ అబ్యూజివ్ వర్డ్స్లో మీరు పార్టిసిపేట్ చేయకండి. అది పిఆర్ గేమ్స్. వాళ్ళు అలా ట్రాప్ చేస్తారు. వాళ్ళందరూ బాటుగాలు. వాళ్ళకి ఏముంది, 3 నెలలు అయిపోయిన తర్వాత పోతారు. మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా, మన ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కాబట్టి దయచేసి ఆలోచించి ఆ చెత్తలోకి దిక్కండి. మీరు నచ్చకపోతే నచ్చలేదు, వరస్ట్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఇప్పుడు మేము చేసినట్టు అవుట్ ఆఫ్ ది హౌస్, అవుట్ ఆఫ్ ద షో, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి మనకు అనవసరం. వాళ్ళు ఎలా ఉన్నా మనకు అనవసరం. మనం అసలు ఇందులో వేలు కూడా పెట్టకూడదు. షో రిలేటెడ్లో కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి తప్ప బూతులు మాట్లాడకండి దయచేసి. దిస్ ఇస్ వెరీ కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. హార్ష్గా కూడా చెప్పట్లేదు, వెరీ కైండ్ రిక్వెస్ట్. ఎందుకంటే మొన్నటి వరకు కంటెస్టెంట్ల నుంచి లేడీ కంటెస్టెంట్ల నుంచి ఇప్పుడు కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా పాపం మళ్ళీ ఫీమేల్ ఫ్యామిలీ మెంబర్స్. నిన్న నిఖిల్ వాళ్ళ మదర్ మీద ఎన్ని దారుణమైన వర్డ్స్. అసలు ఎందుకు అంత గ్రడ్జ్, ఎందుకు అంత కోపం? ఏమనంటే నిఖిల్ పియర్ అంటారు. ఇప్పుడు గౌతమ్ వాళ్ళ మదర్ని వచ్చాలన్నా కూడా నేను అలాగే రియాక్ట్ అవుతాను. మదర్ ఎవరికైనా మదరే. సో వాళ్ళు ఎలాగో కొంతమంది ఎదవలు ఉంటారు వరస్ట్. ఇంక ఈ వీడియోలో నేను మాట్లాడలేను అదే బ్యాడ్ వర్డ్స్. వాళ్ళ గురించి పక్కన పెట్టండి, వాళ్ళు వేస్ట్. సమాజానికి వాళ్ళ వల్ల ఉపయోగం కూడా లేదు. బట్ మనం ఏం చేస్తున్నాం? అసలు బిగ్ బాస్ షో చూస్తుంది ఎందుకు చెప్పండి? ఏదో ఒకటి నేర్చుకుందామని. ఓకే, ఒక సెక్టర్ ఎంటర్టైన్మెంట్ గురించి చూస్తారు. నేను ఎందుకు చూస్తాను? అంత ఒక 18 అనానిమస్ పర్సన్స్ అంటే అన్నోన్ ఫేసెస్ని ఒక ఇంట్లో పెట్టేసి ఒక 100 రోజులు ఉంచితే వాళ్ళు ఎమోషనల్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటారు, అవుట్ బర్స్ట్ అవ్వకుండా ఎలా చూసుకుంటారు, ఏదైనా ఒక ట్రిగ్గరింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, యాంగర్ మేనేజ్మెంట్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్. టాస్క్లు అవన్నీ సెకండరీ, ప్రవర్తనే ఇంపార్టెంట్ కదా. మనం ఎలా సర్వైవ్ అవుతున్నాం, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుని. అలాంటి షోలో మనం ఎమోషన్ ఇలాగ ఇంబ్యాలెన్స్ అయితే ఇంకా పాయింట్ ఏమని చెప్పండి. అది నాది టైం తీసుకున్నానని ఏమనుకోవద్దు. ఇది అడ్రస్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే మరీ ఎక్కువైపోతుంది. గజ్జి తామరా కంటే దారుణంగా పాకుడుతుంది. అట్లీస్ట్ నా ఫాలోవర్స్ అయినా, నా సబ్స్క్రైబర్స్ అయినా ఈ పెంటలో మాత్రం దయచేసి ఇన్వాల్వ్ అవ్వకండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ టైం తీసుకున్నందుకు. ఈరోజు మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారు. మళ్ళీ ఇంకోటి, ఈ షేడ్స్ ఎందుకు పెట్టుకున్నారంటే ఇది కూడా కొంతమంది స్టంట్కి అనుకుంటారు. స్టంట్కి అయితే అస్సలు కాదు. మళ్ళీ చెప్తున్నా, స్టంట్కి అయితే ముందే చెప్పేస్తా. కళ్ళు ప్రాబ్లం వచ్చి ఈ డేలు మిడ్ నైట్లు చేసి అవి తగ్గట్లే. ఐస్లో నుంచి వాటర్ కానీ, కళ్ళు మంటలు కానీ, ఈవెన్ డార్క్ సర్కిల్స్ కానీ. దానికోసం మీకు ఇబ్బంది అవుతుందని పెట్టుకోవడం తప్ప అంతకుమించి ఏం లేదు. మరి హెడ్ బ్యాండ్ పెట్టుకునేది కూడా అంతే, అది ఆయిలీగా అయిపోతుంది హెయిర్ అని చెప్పి, అంతకుమించి ఏం లేదు. స్టంట్ కోసం అయితే కాదు సార్. స్టంట్ అయితే నేనే చెప్పేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రతిసారి ఇది రిపీట్ చేయను. పరిస్థితి బాగాలేదు. రివ్యూ అయ్యాక, సీజన్ అయ్యాక చెక్ చేయించుకోవాలి కళ్ళు. అది పరిస్థితి. ఓకే, ఇంకా ఇది ఆపేద్దాం. నిన్న విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోతే హౌస్ నుంచి టాపిక్ ఆఫ్ ద హౌస్ విష్ణుప్రియ అవ్వాలి, కానీ టాపిక్ ఆఫ్ ద హౌస్ ప్రేరణ అయింది. ప్రేరణ లేనప్పుడైంది, ప్రేరణ ఉన్నప్పుడైంది. మంచి కాన్వర్జేషన్లు అయ్యాయి. కొన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రేరణను చూస్తే పాపం అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో హౌస్ మేట్స్ పర్స్పెక్టివ్ చూస్తే వాళ్ళు కూడా వ్యాలిడే కదా అనిపిస్తుంది. చాలా రకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనం బ్యాలెన్స్డ్గా మాట్లాడుకుందాం, చెప్తాను నేను క్లియర్గా. అలాగే విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ ఎపిసోడ్ ఈరోజు మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారు. లైవ్లో అయిపోయింది, బాగా అనిపించింది. ఆయన చెప్పిన ఒక మాట బాగా ఎక్కింది నాకు. యుద్ధంలో బోల్డ్ మంది ఉంటారు, బట్ గెలిచేవాడు ఒకటే. బిగ్ బాస్లో కూడా అంతే, గట్టిగా ఎఫర్ట్ ఇవ్వండి అని చాలా పాజిటివ్గా ఉన్నారు. ఫ్లోలో వచ్చింది. విష్ణుప్రియది ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఆమె
గేమ్ నిల్లు 0. బట్ హర్ ఎమోషన్స్ ఆర్ జెన్యూన్ అని చెప్తున్నాను కదా, అది ఎంత జెన్యూన్ అంటే వాళ్ళ ఫాదర్కే చెప్పేస్తుంది ఆమె పృథ్వీ గురించి, అది జెన్యూన్ ఎమోషన్స్ నేను ఆపుకోలేనని చెప్పి. సో నో కామెంట్స్ ఆన్ హర్ రిలేషన్షిప్, అది వాళ్ళు చూసుకుంటారు. బట్ పృథ్వీ సైడ్ నుంచి అది లేదు, ఆమె కన్ఫామ్గా హట్ అవుతుంది, ఇన్సైడ్ ద హౌస్ అయినా అవుట్ సైడ్ ద హౌస్ అయినా. ఎందుకంటే ఈరోజు పృథ్వీ మదర్ వస్తారు, ఆబ్వియస్గా విష్ణుప్రియకి దూరంగా ఉండమని చెప్తారు, ఆయన ఆబ్వియస్గా దూరంగా ఉంటాడు, మళ్ళీ హట్టింగ్ అవుతుంది. సో నేనేమనుకుంటున్నా అంటే విష్ణుప్రియ వెళ్ళిపోతే బెటర్, అనవసరంగా ఇంట్లో ఉండి హట్ అవ్వడం ఎందుకు, బయటికి వెళ్ళిపోతారు. తర్వాత ఇంకో 2-3 వారాలు అయితే పృథ్వీ కూడా వచ్చేస్తే తర్వాత వాళ్ళ పర్సనల్. హౌస్లో మాత్రం ఆమె 100% ట్రూగా కనెక్ట్ అయింది. బట్ అటు సైడ్ నుంచి రాలేనప్పుడు ఎంత కనెక్ట్ అయినా వేస్ట్. ఈ హౌస్లో కదా, ఏ హౌస్లో అయినా సరే అది ఆమె బయటికి వెళ్ళి రిలీజ్ అవుతుంది అనుకుంటున్నా, అంతకుమించి చేయలేదు. బట్ హర్ ఎమోషన్స్ ఆర్ వెరీ ట్రూ అండ్ జెన్యూన్ అండ్ ఆర్గానిక్ అనిపించింది. మీకే అనిపించింది చెప్పండి. సో బేసిక్గా అది అయిపోయిన తర్వాత ప్రేరణ మెగా చీఫ్ కింద ఉన్నప్పుడు ఆమె హిట్లర్లా బిహేవ్ చేస్తుందని నేనే చాలాసార్లు చెప్పాను. అలా కొంతమంది వర్గాలు అలా అంటున్నారు, కొంతమంది లేదు. ఆమె టోన్ అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే హౌస్ నీట్గా ఉండాలి, మెగా చీఫ్గా నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు నేను దాన్ని న్యాయం చేయాలి, అంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు కూడా నువ్వు సరిగ్గా చేసుకోలేవని కూడా ఆమెకు ఒక మచ్చపడిపోతుందని ఆమె భయం అని చెప్పి ఒక వర్గం. చాలా రకరకాల డిస్కషన్ జరిగాయి. ఫర్ ద ఫస్ట్ టైం నిఖిల్ గౌతమ్ పేట దగ్గరికి వచ్చి కూర్చొని చాలాసేపు మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళ మదర్ ఆల్రెడీ ఇన్పుట్స్ ఇచ్చారు, గౌతమ్ జోలికి వెళ్ళక, గౌతమ్తో పెట్టుకోకు. సో ఆ ఇన్పుట్స్ మనోడు కరెక్ట్గా తీసుకున్నట్టున్నాడు, వెంటనే ఎగ్జిక్యూట్ చేశాడు. సేమ్ లైక్ యష్మి గౌడ వాళ్ళ ఫాదర్ నిన్న చెప్పగానే నువ్వు అంతసేపు రాయల్స్తోనే కాదు, ఓజీఎల్తోనే కాదు రాయల్స్తో కూడా ఉండంటే ఫర్ ద ఫస్ట్ టైం యష్మి రాయల్స్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి స్పెండ్ చేసింది టైం. నిఖిల్ వెళ్తాడు, అప్పుడప్పుడు వెళ్తాడు. బట్ గౌతమ్తో ఎప్పుడు అంతగా మాట్లాడు, ముఖ్యంగా మిడ్ నైట్ టైప్స్లో. బట్ మాట్లాడాడు. చూద్దాం ఈ డైనమిక్స్ ఎలా మారుతాయో, ఇది ఆర్గానిక్గా వెళ్తుందా లేకపోతే ఆర్టిఫిషియల్గా వెళ్తుంది అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. సో కాన్వర్జేషన్లోకి వెళ్తే విష్ణుప్రియ ఫాదర్ వెళ్తూ 4 బర్గర్స్ ఇస్తారు. 4 బర్గర్స్ ఇస్తే విష్ణుప్రియలో నాకు ఇదే నచ్చలేదు, ప్రేరణ కూడా అదే హట్ అయింది. అది డీటెయిల్డ్గా చెప్తా పాయింట్ వచ్చినప్పుడు, ఎందుకంటే రీజన్ ఉంది, లాజిక్తో సహా చెప్తా, మీకే అనిపించింది చెప్పండి. సో 4 బర్గర్స్ ఇస్తే అందులో ఒక బర్గర్ స్ట్రైట్ అవే పృథ్వీకి ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఆమె క్లియర్గా చెప్పింది ఆమెకంటే పృథ్వీ ఇంపార్టెన్స్ అని. అందులో ఆశ్చర్యానికి గురవడం ఏం లేదు, నేనైతే గురవలే ఆశ్చర్యానికి. ఓకే, ఇంకోటి వచ్చేసరికి నబిల్కి ఇస్తారు. అది కూడా ప్రేరణ, గౌతమ్, తేజ వీళ్ళందరూ సాక్రిఫైస్ చేస్తే నబిల్కి వస్తుంది. నబిల్ చిన్నపిల్లల్లాగా ఆ బర్గర్, తండూరి బర్గర్ అంటే ఆస్వాదిస్తూ తిన్నాడు. అది ఎలా తిన్నాడంటే నిజంగా ఇంక నో కామెంట్స్. టేస్టీ తేజ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఇంద్ర ఏ కరువు బాధితమైన దేశం నుంచి వచ్చి తింటున్నారు అన్నట్టు పెట్టాడు ఫేస్. బట్ నో కామెంట్స్, కొంతమంది క్రేవింగ్స్ అలా ఉంటాయి కాబట్టి. తర్వాత లోపల రూమ్లోని తేజ, రోహిణి, అవినాష్ ఉంటారు. తేజ, రోహిణి అడుగుతారు అన్నమాట అవినాష్ని, అను ఏం చెప్పింది, అవినాష్ వైఫ్ ఏం చెప్పారు, నీకు ఏం చెప్పింది, ఏం ఇన్పుట్స్ ఇచ్చింది అంటే అవినాష్ అంటే బేసిక్గా అంత ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదు ఆమె. మనోడు కూడా అదే చెప్తాడు, నేనేం అడగలేదురా, ఆమె అయితే బాగా ఆడుతాం అన్నది, కప్పు కొట్టాలన్నది, 15 వీక్స్ వరకు వస్తానని అడిగితే ఎందుకు రావు అన్నది. సో ఏం లేదు నామినేషన్స్లో ఉన్నా కదా అని అందుకే అడిగితే లేదు బాగా ఆడుతున్నావు, బాగా ఆడు, ఇదే కంటిన్యూ చేయి అన్నది. మరి ఇంకా అంతకుమించి నేను అనలేదు. సో బాగా వెళ్తుందేమో అని చెప్పి అవినాష్ చెప్తాడు. తేజ, రోహిణి కూడా ఓకే అయితే బాగా వెళ్తుందేమో అందుకే అలాగ చెప్పి ఉంటుందని చెప్పి అనుకుంటారు. తర్వాత నిఖిల్ వస్తాడు రూమ్లోకి. అప్పుడు వీళ్ళు అడుగుతారు మళ్ళీ తేజ, అవినాష్, నిఖిల్ని, అమ్మ ఏం చెప్పారంటే, మనోడు అమ్మ ఏం చెప్పారు ఎలా చెప్తాడు, అమ్మ చెప్పినవన్నీ సెపరేట్గా హింట్లు కదా, అది చెప్పలేని హింట్లు కదా, గౌతమ్తో పెట్టుకోవద్దని చెప్పి అక్కడే గౌతమ్ అంటాడు. గౌతమ్ చెప్తాడా, చెప్పలేడు. ఇండివిజువల్ గేమ్ ఆడు, గ్రూప్ గేమ్ ఆడొద్దు అని చెప్పారు, అది చెప్తారా, చెప్పడు. ప్రేరణకు దూరంగా ఉండు అని చెప్పారు, ఆమె చెప్తాడా, చెప్పడు. మనోడు ఏం చెప్పాడంటే, అమ్మ ఏం చెప్పాడంటే కొన్ని చెప్పినవి చెప్పాడు, ఏం లేదురా 2 చెప్పింది, ఎమోషనల్ అవ్వద్దు ఎక్కువ అని చెప్పింది, నేను నామినేషన్ గురించి చెప్పింది నుంచి అక్కడతో కట్ చేస్తాడు. బట్ చెప్పిన వేరే ఇంపార్టెంట్ పాయింట్ నాకు చెప్పలేనివి మనోడే వినాలి, పాటించాలి లాంటివి అన్నమాట. తేజ అంటే ఇష్టం అన్నదిరా, నువ్వంటే చాలా ఇష్టం అండి మా అమ్మకి అని చెప్తాడు. తేజ ఏమంటాడంటే, ఈ వీక్ ఏం టాస్క్ లేవు కదా అంటే, అవినాష్ అంటే లాస్ట్ వీక్ కూడా పెద్ద ఏం లేదు, నబీలు, గౌతము గేమ్ ఆడారు, విష్ణుప్రియ అయితే 3 ఆడి 3 ఓడిపోయిందని చెప్పి ఎవరెవరు ఏ టాస్క్లు ఆడారో మాట్లాడుకుంటారు. రోహిణి అంటది, అలా అయితే బీబీ రాజన్ టాస్క్ మొత్తం మీరే ఆడారు కదా అని చెప్పి నిఖిల్ వైపు చూపించి మాట్లాడతారు. బ్లూ టీమ్ వాళ్ళు ఎక్కువ టాస్క్లు ఆడతారు కదా, అలా ఉంటుంది ఒక్కొక్కసారి అని చెప్పి రోహిణి అంటుంది. తర్వాత నిఖిల్ ఇప్పుడు ప్రేరణ టాపిక్, ఇక్కడి నుంచి ద ప్రేరణ టాపిక్ హ్యాస్ స్టార్టెడ్. ప్రేరణ వచ్చి మెగా చీఫ్ ఏంట్రా రెస్పెక్టే లేదు అంటే రోహిణి
ప్రేరణ వచ్చి నిఖిల్ అంటదండి, ఏంట్రా మెగా చీఫ్ అయ్యానే కానీ రెస్పెక్టే లేదని చెప్పి ఫీల్ అవుతుందంట ప్రేరణ నిఖిల్ దగ్గర. అప్పుడు రోహిణి అంటది, రోహిణి బాగా సపోర్ట్ చేస్తుంది, రోహిణి అండ్ అవినాష్ ప్రేరణని. తేజ గౌతమ్ అయితే అపోజ్ చేస్తున్నాడు, నిఖిల్ 50-50లో మాట్లాడుతున్నారు. ఓవరాల్ కాంటెక్స్ట్ ముందే సెట్ చేస్తున్నాను మీకు. సో రోహిణి అంటే ఎవరో పాపం దాని మాట వినటం లేదురా అంటే నిఖిల్ అయిపోయింది టైము అని చెప్పి నవ్వుకుంటున్నాడు. అప్పుడు రోహిణి అంటది, టైం అని కాదు, ఫస్ట్ నుంచి మిగతా మెగా చీఫ్ విన్నట్టు అమ్మాయిది వినటం లేదు పాపం అని చెప్పి రోహిణి అంటది. ఫస్ట్ పాపం నార్మల్గా చెప్తుందిరా అది, దాని టోనే అంత, తర్వాత టోన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు తేజకి ఫుల్ మండిపోయి ఉంటుంది. ఈరోజు మార్నింగ్ కూడా ఫైట్ అయింది, అదే మనం నేను ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. తేజ అంటాడు, కాదండి 10 వీక్స్ ఉన్న వాళ్ళకి తెలియదా ఏం చేయాలో ఏం చేయకూడదని చెప్పి, ఇప్పుడు వచ్చి ఏం చేయాలి ఏం చేయకూడదంటే ఎలాగా, ఆమె చెప్తుంది బట్ చేసేవాళ్ళని చేస్తాం వాళ్ళ ఇష్టం అని చెప్పి తేజ మాట్లాడతాడు. గౌతమ్ ఇప్పుడు వచ్చి ప్రతి వీకు చాలా సాఫీగా జరిగిపోయింది కదా, ఇక్కడ ఎందుకు ట్రబుల్ వస్తుంది అంటున్నారు అని చెప్పి ఒక మంచి పాయింట్ పెడతాడు గౌతమ్. రోహిణి అంటది, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు, అది తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. చెప్తున్నారు కదా ప్యూర్లీ సపోర్టింగ్ టు ప్రేరణ, బట్ వాళ్ళ పాయింట్స్ వ్యాలిడ్గా ఉన్నాయి, వీళ్ళ పాయింట్స్ వ్యాలిడ్గా ఉన్నాయి. ప్రేరణలో మార్చుకోవాల్సింది ఏమీ లేదు, చెప్పే విధానం మార్చుకుంటే సరిపోతుంది అంతా. ఎందుకంటే ఆమె ఇంటెన్షన్ కూడా హౌస్ నీట్గా ఉండాలి, మెగా చీఫ్ అనే వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, అంతే. అదంతా బాగానే ఉంది. కానీ చెప్పేటప్పుడు ఆ చెప్పే విధానం కూడా చాలా ఏమంటారు సున్నితంగా చెప్పాలి, అట్లీస్ట్ ఫస్ట్ ఫ్యూ టైమ్స్. ఎందుకంటే అందరికీ ఒక ర్యాపో ఉండదు కాబట్టి తీసుకోలేరు. మరీ స్ట్రిక్ట్ వార్డర్లా ఉంటే కొంతమంది తీసుకోలేరు, ఏంటి ఇలా చెప్తుంది మనం అడల్ట్సే కదా అన్నట్టు, అక్కడ తేడా అయిపోతుంది. అండ్ కొన్ని యారగెంట్ వేలో చెప్పడం కొంతమంది నచ్చదు. ఇప్పుడు జరిగే డిస్కషన్లోనే వాళ్ళు డిస్కషన్ అవుతున్నప్పుడు మధ్యలోనే వచ్చి పని చేయంటే తీసుకోలేరు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డిస్కషన్ అవుతుంది. ఏం చెప్పాలి, అంతా అయిపోయిన తర్వాత నీ పని ఉంది అది చేసేసుకో చెప్తే అయిపోతుంది. సో అలాంటివి కొన్ని చేంజ్ చేసుకోవాలి. బట్ ఆ ఇంటెన్షన్ అయితే మంచి ఇంటెన్షనే, చెప్పే విధానము టైము బట్టి మాట తీరు కూడా మారిపోద్ది, ఆ చెప్పే మాట కూడా మారిపోద్ది అంటారు కదా, అలాగా. తేజ ఇప్పుడు 10 మెంబర్స్లో ఇప్పుడు 10 మెంబర్స్లో ప్రాబ్లమా లేకపోతే ఒక పర్సన్తోనే ప్రాబ్లం అని చెప్పి తేజ అంటాడు. గౌతమ్ అంటాడు, నేను చీఫ్ అయినప్పుడు 7 వర్క్ చేశాం కదా, అప్పుడు రాలేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది. రోహిణి అంటది, కొంతమంది రెస్పెక్ట్ ఇవ్వటం లేదు చేయటం లేదు అని చెప్తుంది. అంటే కొంత వల్లే ప్రాబ్లం వస్తుంది, అందరితో ప్రాబ్లం లేదు, అలా అయితే ఆ ప్రాబ్లం రావట్లేదు, అలా అయితే నాతో ప్రాబ్లం రావట్లేదు. అవినాష్ అంటే నాతో కూడా ప్రాబ్లం రావట్లేదు అంటే తేజ అంటే ఏమో మీకున్ని ర్యాపో అందరికీ ఉండాలని లేదు కదని చెప్పి. అప్పుడు తేజ అంటాడు, నబీల్ ఉన్నప్పుడు ఏకంగా 13 మంది ఉన్నాం, అప్పుడు కూడా ఇన్ని గొడవలు రాలేదు, ఏదో ఓన్లీ మిల్క్ ప్యాకెట్స్ గురించి కొన్ని డిస్కస్లు అయ్యే తప్ప. నెక్స్ట్ మెహబూబ్ అయ్యాడు, అప్పుడు 2 క్లాన్లు ఉన్నాయి అప్పుడు కూడా ఏం డిస్టర్బెన్స్ రాలేదు. అప్పుడు గౌతమ్ అంటాడు, ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సొల్యూషన్తో రావాలి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఇందాక నేను హాఫ్ మిల్క్ తాగేసిన, అప్పుడు ఏమనాలి, గౌతమ్ నువ్వు ఇప్పుడు తాగేసావు కాబట్టి సో రేపు తాగకు అనాలి, అంతే తప్ప ఆ ప్రాబ్లమ్ని క్వశ్చన్ మార్క్ చేస్తే న్యూ యూజ్ కదా, ఎందుకంటే నేను ఆల్రెడీ మిల్క్ తాగేసాను కదా, అది నా పర్స్పెక్టివ్, చూసే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది అని చెప్పి గౌతమ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. దానికి వీళ్ళు ఇంకో సినారియో ఇంకో పర్స్పెక్టివ్ చెప్తారు అవినాష్, అది కూడా కరెక్టే. అప్పుడు ప్రతి ఒక్కరు సొల్యూషన్ ఉంటుందని చెప్పి అదే చేస్తారు కదా, అంటే ప్రతి ఒక్కరు అలాగే ఇష్టం వచ్చినట్టు పాల ప్యాకెట్లు తాగేస్తారు కదా, అదే అలవాటు అయిపోతుంది కదా అని చెప్పి. అవినాష్ అంటాడు, ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇంతకుముందు మెగా చీఫ్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూముల్లో మన పర్సనల్ స్పేస్ మనమే చూసుకునే వాళ్ళమే, మెగా చీఫ్ ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. బట్ ఈమె మెగా చీఫ్ అయిపోయాక ఆమె క్లీన్ చేస్తుంది, అండ్ ఏమైనా చెప్తే వెంటనే చేయాలి, ఇప్పుడే చేయాలి అనేసరికి రాంగ్గా వెళ్తుంది, పర్ఫెక్ట్ అక్కడే రాంగ్గా వెళ్తుంది. అప్పుడు నిఖిల్ అంటాడు, ఇంకోటి ఆమెకి ఎక్కడ ప్రాబ్లం అయిందంటే లాస్ట్ వీక్ ఫుల్ టాస్క్లు ఉండేవి, ఈ వీక్ వచ్చేసరికి టాస్క్లే లేవు, అందరం ఖాళీగా ఉన్నాం, అది కూడా ఒక ఆమెకి హెడ్ఏక్. అలాగే చెప్పి అవినాష్ రోహిణి ఇందాక చెప్పినట్టు ప్రేరణని సపోర్ట్ చేస్తున్నారు అక్కడ. ఆమెనే 10 వీక్స్ నుంచి ఆమెను మనం 10 వారాల నుంచి చూస్తున్నాం, ఆమె టోన్ అంతే, మెగా చీఫ్ అయింది కాబట్టి ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలని చెప్పి చూస్తుంది, అంతే తప్ప అంతకు మించి చేయలేదు. తన మెగా చీఫ్ అవగానే డిసైడ్ అయింది హౌస్ అంటే నీట్గా పెట్టాలి, చాలా డస్టీగా ఉంది, డస్ట్గా ఉందని ఆమె నాకు కూడా చెప్పింది అని చెప్పి. కంక్లూజన్ ఏంటంటే ఏదైనా 2 పర్సన్స్ పైన ఉంటుంది, బోత్ సైడ్స్, చెప్పే వాళ్ళ బట్టి రిసీవ్ చేసే వాళ్ళ బట్టి వాళ్ళకున్న ర్యాప్ బట్టి ఉంటుంది, అంతకుమించి ఏం లేదు, అక్కడే ప్రాబ్లం అవుతుంది. ఈ గ్యాప్లో ప్రేరణ కిచెన్ బండ్ అంతా క్లీన్ చేసుకుంటుంది. ప్రేరణ ఈరోజు మొత్తం అంతా వర్క్ చేసుకుంటూనే ఉంది, అయిపోయింది.
తర్వాత ప్రేరణ వచ్చేసరికి విష్ణుప్రియ అని వచ్చి పృథ్వీ వేరే బెడ్రూమ్లో ఉంటారు కదా, విష్ణుప్రియ అని అడుగుతుంది స్వీపింగ్ చేయలేదు ఈరోజు అంటే, నిన్న చేశాను కదా అంటది అన్న. ఇక్కడ విష్ణుప్రియదే తప్పు. ఏ రోజుది ఆ రోజు అట్లీస్ట్ చేయాలి కదా. ఆమె ఈరోజు అస్సలు చేయలేదంట, నిన్న చేసే కదా అంటున్నాము. అది కాదరా ఈరోజు చేయాలి కదా అంటే, టాస్క్ త్వరగా స్టార్ట్ అయిపోయింది కదా అందుకే చేయలేదు అంటే, టాస్క్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో చాలా గ్యాప్లు వచ్చాయి కదరా, మరి అక్కడ చేయొచ్చు కదా అంటే, రేపు చేస్తా అంటే, సరే ఒక పని చేయి, రేపు ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ లేవగానే చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఐ విల్ హెల్ప్ యూ, మనం స్ప్లిట్ చేసుకుందాం, వర్క్ అయితే ప్లీజ్ చెయ్యి అని చెప్పి ఇక్కడైతే చాలా రిక్వెస్టింగ్ మోడ్లోనే విష్ణుప్రియది తప్పు అయినా సరే కూడా చెప్పింది. అంతే, రేపు స్వీపింగ్ అయిపోవాలి, ఐ విల్ హెల్ప్ యూ ఓకేనని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రేరణ వచ్చేసరికి ప్రేరణ అవినాష్ చాలాసేపు ఇలాగే వర్క్ల గురించి మాట్లాడుకుంటారు. ఇదే ప్రేరణ ఏంటంటే వెరీ స్ట్రిక్ట్ టైప్, ఏ రోజు వరకు ఆ రోజు అయిపోవాలన్నాడు. అవినాష్ అంటే ఏ రోజు వరకు ఆ రోజు అయిపోతుంది, ఒకవేళ అవ్వకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తాం కదా, దీనివల్ల డిపెండెన్సీ ఏం ఉండదు కదా, రాత్రి ఏం జరిగిపోదు కదా. ఒకవేళ నువ్వు మెగా చీఫ్ కింద దిగిపోయి ఇంకో మెగా చీఫ్ వస్తే ఆ పెండింగ్ టాస్క్ వల్ల ఇంకో మెగా చీఫ్ హెడ్ఏక్ అయినప్పుడు ఏ రోజుకి ఆ రోజు టాస్క్ కంప్లీట్ అయిపోయి, బట్ రేపు అది కాదు కదా, మేము అందరం మాట్లాడుకున్నాం, నువ్వేం ప్యానిక్ అవ్వక మేము చేసుకుంటాం అని చెప్తాడు. చాలాసేపు జరుగుతుంది డిస్కషన్. అదే ప్రేరణ అంటారు. ఇప్పుడు దీనికంటే ముందు వాళ్ళు చెప్పాను కదా, ఒక డిస్కషన్ అయినప్పుడు మధ్యలో అబ్రప్ట్గా వెళ్ళి వచ్చి నువ్వు ఈ పని చేయాలి అని అందరూ తీసుకోలేరు. ర్యాప ఉన్నోళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు హర్ట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు, అవినాష్, తేజ, నిఖిల్ వీళ్ళందరూ. ప్రేరణ రూమ్లోకి వెళ్ళి నువ్వు అవినాష్ వర్క్ గురించి చెప్తుంది, ఇదా వచ్చి చేయంటే రేపు చేస్తా అంటాడు. ప్రేరణ అంటది ప్రతి ఒక్కరూ రేపు అంటే ఎలా రా అంటే, నిఖిల్ నేను కాసేపు ఆగి చేస్తాను ఆ వర్క్ అంటాడు. దానికి ముందు ఏం చెప్తాడంటే డైనింగ్ టేబుల్ క్లీనింగ్ వీళ్ళతో ప్రేరణ లేనప్పుడు రేపు చేస్తాను, ఇప్పుడు వచ్చేవారు డైనింగ్ టేబుల్ మీద పడుకోరు కదా అని చెప్తాడు. వెంటనే ఇప్పుడు చేస్తాను కానీ అవినాష్ అంటాడు, ఇందాకే కదరా రేపు చేస్తాను అంటే, లేదురా ఆమె ప్రతి ఒక్కరు అని చెప్పి అందరినీ కలుపుతుంది కదా, చేసేద్దాం అంత కాసేపు సుళ్ళు అయిపోయిన తర్వాత అంటాడు. ఇప్పుడు తేజ అంటాడు, అది చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. ఇప్పుడు తేజ అంటాడు, ఇప్పుడు ఏదైతే జరిగింది ఇక్కడ సిచ్యువేషను క్లాసిక్ ఎగ్జాంపుల్, అదే విషయం అవినాష్కి జరిగితే తీసుకున్నాడు కదా, నాకు జరిగితే నేను అస్సలు తీసుకుని పెద్ద గొడవ అవుతున్నాను. ఇదే వే నువ్వు ఇప్పుడు ఏదైతే చేసావో అది నేను తీసుకోలేను, ఆయన తీసుకున్నాను నేను తీసుకోలేను, ఇక్కడే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తున్నాయి, ఇక్కడే గొడవలు అవుతున్నాయి అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది, బట్ ఆమె వచ్చి నువ్వు రా చెయ్యు అని కమాండింగ్ ఏంటండి, అది అందరితో వర్కౌట్ అవ్వదు, ఇదే ప్రాబ్లం అవుతుంది ఆమెతో అని చెప్పి తేజ అంటాడు. చెప్పాను కదా, ఇది మిస్టేక్, ఇది హిట్లర్ మోడ్లో వెళ్ళిపోవడం అంతే. బట్ ఆమె ఇంటెన్షన్ ప్యూర్గానే ఉండొచ్చు. యాజ్ ఎ మెగా చీఫ్ అందరితో పనులు చేయించుకోవాలి, ఆమె పని చేయాలి, ఇల్లు క్లీన్గా ఉండాలి, ఎవరికి టాస్క్లో వాళ్ళు అకంప్లిష్ చేయాలి అన్నట్టే ఉండాలి. బట్ వాళ్ళకి కూడా ఒక స్పేస్ ఇవ్వాలి, ఒక ప్రాపర్ టోన్లో చెప్పాలి, వాళ్ళు ఏదైనా డిస్కషన్లు ఉన్నప్పుడు హార్ష్గా చెప్పకూడదు, ఇలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోరు కదా ఇల్లు వదిలేసి, అంటే అందరూ ఉండేది ఆ కొంపలోనే. ఇప్పుడు అవినాష్ ప్రేరణ ఇందాక చెప్పాను కదా డిస్కషన్లన్నీ మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ప్రేరణ వాష్ ఏరియాలో ప్రేరణలో మాట్లాడుకొని హట్ అయ్యి ఏడిసి మొహం కడుక్కొని వెళ్ళిపోదు పాపం. అక్కడ జాలింపిస్తుంది. ఆమెలో ఏం మాట్లాడుకుంటుందంటే, ప్రతిరోజు కొన్ని పనులు ఉన్నాయంటే ప్రతిరోజు చెయ్యాలి, అది చెప్తే ఒక ప్రాబ్లం, చెప్పకపోతే ఇంకో ప్రాబ్లం, చెప్తే గట్టిగా చెప్తున్నాం అంటారు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ టైమింగ్కే చేయమంటే చెయ్యరు, తర్వాత చెప్తే నేను ఏదో ఫోర్స్ చేస్తున్నా అని వస్తుంది, చెప్పకపోతే ఆమె అసలు ఏమీ చేసుకోవట్లేదు అంటారు. ఇలాంటి లీడర్షిప్ చెప్పడం కూడా అంటే ఈమెకి లీడర్షిప్గా చేయడం కూడా రాదు, ఏం పర్సన్ అంటారు అని చెప్పి పాపం ఆమె సతమతం అవుతూ ఎమోషనల్గా బర్స్ట్ అయ్యి ఏడిసి మొహం కడుక్కొని మళ్ళీ వెళ్ళిపోతుంది పాపం. తర్వాత ప్యారల్గా రూమ్లోని గౌతమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట, అసలు మీకు తెలుసా నిన్న ఇష్యూ ప్రేరణతో ఎందుకు వచ్చిందో, ఆమె నాకు పనిష్మెంట్ ఇచ్చింది ఆ కస్టర్డ్ యాపిల్స్ తిన్నందుకు, 7 days ఆ డిషెస్ క్లీన్ చేయాలని చెప్పి నేను చెప్పాను. ఒక పర్సన్ అన్ని క్లీన్ చేయలేడు 7 days అంటే, లేదు నీకు ఇంకో పార్ట్నర్ని ఇస్తారు అని చెప్పింది ఆమె. సో 50% వర్క్ నాది, 50% వేరే వాళ్ళు, ఆ పార్ట్నర్ ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు నేను మార్నింగ్ జిమ్ చేస్తున్నప్పుడు వచ్చేసరికి సడన్గా నన్ను వచ్చి వర్క్ చేయమంటే నా పార్ట్నర్ ఏది అని అడిగాను. ఎందుకంటే నేను కామన్ అయినా సరే 50% వర్క్ నేను చేస్తాను కాబట్టి నాకు ఒక పార్ట్నర్ ఉండాలి కదా. బట్ ఆమె వదిలేసి నన్ను పాయింట్అవుట్ చేసింది, అక్కడ మెస్ అయింది, అది నాకు నచ్చలేదు, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దానికి ముందు నా పార్ట్నర్ ఎవరో నాకు తెలియపోయినా అక్కడ సగం పని చేస్తే నాకు తెలియదు, అట్లీస్ట్ అది వచ్చైనా చెప్పాలి. బట్ అవన్నీ వదిలేసి నాతో హార్ష్గా అలా చెప్పేసరికి నాకు అక్కడ ట్రిగ్గర్ అయిందని చెప్పి గౌతమ్ పాయింట్ కరెక్టే. అది తర్వాత ప్రేరణ నబీలు లాస్ట్ డిస్కషన్ ఇదే, విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటారు. ఇది ఏవైతే మాట్లాడుకున్నారో నాకు వ్యాలిడ్ అనిపించింది. ఇందాక చెప్పాను కదా విష్ణుప్రియది,
మీరు గమనించండి, అంటే ఇదేం తప్పు అనట్లేదు. ఇప్పుడు వేరే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి స్వీట్లో డిషెస్ ఏది ఇచ్చినప్పుడు అందరూ తింటున్నారు, అందరూ షేర్ చేసుకున్నారు. విష్ణుప్రియ ముఖ్యంగా ఆమె వచ్చి నాకు పెట్టండి. ఇప్పుడు గులాబ్ జామ్ అనుకోండి, నాకు ఈ గులాబ్ జామ్ కావాలి, నోట్లో ఎంత పెట్టండి, హాఫ్ పెడుతుంటే నాకు ఫుల్ పెట్టండి, మైసూర్ పాక్ నాకు ఈ ముక్క ఇవ్వండి చెప్పి తీసుకుంటుంది. తప్పేం లేదు. అటుపక్క వాళ్ళు కూడా నీట్గా ఎక్కడికి పోతాం, ఒక 5 వారాల పైకి ఇంటికే కదా పోతాం. ఫుడ్ అనేది అందరికీ షేర్ చేసుకోవాలి. ఇది మన ఇంటి దగ్గర వచ్చిన ఫుడ్ కాబట్టి మనం ఎప్పుడైనా తినొచ్చు, మిగిలిన హౌస్ మేట్స్ కూడా షేర్ చేసుకోవాలని చెప్పి మంచి పాజిటివ్ ఇంటెంట్తో ఉన్నారు. ఈ అమ్మాయి కూడా అలాగే ముందుకు వెళ్ళి మాట్లాడి చెప్పి తీసుకుంది, తింటుంది. కానీ ఈ అమ్మాయికి ఫుడ్ వచ్చేసరికి అలా బిహేవ్ చేయలేదు. అది నాకు నచ్చలేదు, ప్రేరణకు కూడా అదే నచ్చలేదు. ఆమె ప్రతి ఒక్కరి దగ్గర అలా బిహేవ్ చేసినప్పుడు ఆమె దగ్గరికి వచ్చిన అంటే బర్గర్స్ది వచ్చేసరికి ఆమె అలా చూపించలేదు. ఎంతసేపు ఐఎమ్ గివర్ అంటది, ఎక్కడ గివర్ నాకు అదే ఆమెతో నాకు సింక్ అవ్వలేదు. ఆమె వర్డ్స్లో గివర్ అంటే యాక్షన్లో గివర్లా కనపడదు, సెల్ఫిష్లా అనిపిస్తుంది. అందుకే నాకు అది మనసులో ఉండిపోయి బయటికి పోదు అంత త్వరగా అని చెప్పి నబీల్కి చెప్పుకుంటుంది. అది కరెక్టే, వ్యాలిడ్ పాయింట్. అది ఏం చెప్తుందంటే, లేదు నేను అన్నీ తింటా, చూస్తా అంటే ఏదోలా అనిపించింది, అదే అందరికీ వచ్చే ఫుడ్ ఆమె తినేసి ఇప్పుడు అలా అంటే ఎలా రా అంటే అందరి ఫుడ్ ఆమె తినేసి ఆమె దగ్గర వచ్చిన ఫుడ్ ఇవ్వకపోతే ఎలాగా, నాకు అక్కడే అనిపించింది నువ్వు ఆమె గివర్ అంటావు కదా, ఇలాంటప్పుడే మాకు వేరేలా అనిపిస్తుంది. వర్డ్స్లో ఉంటుంది బట్ యాక్షన్స్లో కనబడదు, మాటల్లో ఆమె గివర్ బట్ యాక్షన్స్లో ఆమె సెల్ఫిష్ అన్నట్టు ఉంటుంది, చాలాసార్లు అనిపించింది. సో ఇలాంటి అయినప్పుడే నేను డైజెస్ట్ చేసుకోలేని అదే మైండ్లో ఉండిపోతుంది. ఇందాక నేను చెప్పినవే వర్డ్స్ చదువుతుంది అంతే. ఈరోజు విష్ణుప్రియ అయితే ఏం పని చేయలేదు ఆమె అంటే నబీల్ జస్ట్ ప్రతిరోజు రిమైండ్ చేసి స్వీట్గా అందరితో అంటే ప్రేరణ చెప్తున్నా కదా, చెప్తే ఒక ప్రాబ్లం, చెప్పకపోతే ఒక ప్రాబ్లం. విష్ణుప్రియకి ఈరోజు నీట్గా చాలా స్పేస్ దొరికింది, చాలా టైం దొరికింది, అయినా కూడా మేము వర్క్ చేయలేదు ఈరోజు అని చెప్తే, లేదు స్మూత్గా చెప్పు, రేపు చెప్పు అన్నట్టు మనోడు చెప్తాడు. ఇవే డిస్కషన్ జరుగుతాయి. ఓవరాల్గా చూస్తే ప్రేరణని చూసినా ఒక కోణంలో జాలి అనిపిస్తుంది. బట్ ఆమెది ఇంటెన్షన్ ప్యూర్గా ఉన్న నేను చెప్పే విధానం, టైము, మనకి వాళ్ళకి ఎంత ర్యాప్ ఉందో దాన్ని బట్టి మన మాటలో అటుపక్క వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అండ్ టూ మచ్ స్ట్రిక్ట్గా వెళ్ళిపోకూడదు. అటుపక్క ఇప్పుడు 4 మెంబర్స్ మాట్లాడుకున్నా నువ్వు వచ్చిరా పని చేయంటే వేరేగా వెళ్తుంది. అటుపక్క పర్సన్కి ర్యాప్ అంటే ఓకే, ర్యాపో లేకపోతే ఇప్పుడు అవినాష్కి అక్కడ ర్యాపో ఉంది కాబట్టి గొడవ చేయలేదు. సేమ్ థింగ్ 2 days బ్యాక్ అక్కడ అంతమంది ఉన్నప్పుడు గౌతమ్ ఉన్నప్పుడు గౌతమ్కి ర్యాపో లేదు, అందుకే ట్రిగ్గర్ అయ్యాడు. అది మీకు అర్థమవుతుంది కదా, సినారియోస్ 2 సేమే, పర్సన్లు మారారు. గొడవైందా, ఒక దగ్గర గొడవైందా, ఒక దగ్గర గొడవలేదు, అంతకుమించి ఏం లేదు. అది మార్చుకోవాలి అమ్మాయి. ఇంకా ఆల్రెడీ మెగా చీఫ్ టాస్క్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఎలాగో గుద్దుతారు నామినేషన్స్. ఓవరాల్గా జరిగిందైతే విష్ణుప్రియ ఫాదర్ వెళ్ళిపోతే టాపిక్ ఆఫ్ ద హౌస్ అయ్యింది ప్రేరణ. పాపం ఏడిచింది. రకరకాల డిస్కషన్లో జరిగే ప్రేరణ గురించి ఇటువైపు అటువైపు చూద్దాం రేపు నుంచి ఎలా ఉంటుందని చెప్పి. ఈరోజు లైవ్లో 3 వస్తారు, తేజాలు మాత్రం రేపు వస్తారు, ఈరోజు రారు. అది మ్యాటర్. ఓవరాల్గా మీకు ఏమనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తే బీబీ రిలేటెడ్ అప్డేట్స్ రివ్యూస్ అన్నీ డైలీ వస్తాయి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.